Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ టు కాశ్మీర్ సిరీస్. కాశ్మీర్ సిరీస్లో ఈ వీడియోలో వచ్చేసి నేను షికారా రైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. షికారా రైడ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట కాశ్మీర్కి వచ్చినప్పుడు చేయాల్సిన యాక్టివిటీస్లో. సో ఎందుకు ఇది ఇంత ఫేమస్, అసలు షికారా రైడ్ అంటే ఏంటి, అంత డీటెయిల్స్ అయితే వీడియోలో చూసేద్దాము. సో వీడియోని చివరిదాకా చూసేయండి. అండ్ ఆల్సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. షికారా రైడ్ అంటే బేసికల్లీ పడవ అనమాట. చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ పర్పస్గా ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మనం వెళ్ళే రైడ్ని షికారా రైడ్ అంటారు. ఈ షికారా రైడ్ చేయాలంటే మనం దల్ లేక్కి రావాలన్నమాట. కాశ్మీర్లో దల్ లేక్ అనేది చాలా ఫేమస్. కాశ్మీర్లో మనకి కాశ్మీర్లో మొత్తం ఉంటే దానికి మధ్యలో ఉంటుంది డల్ లేక్ అనేది. సో ఈ డల్ లేక్లో మనకి బోట్ హౌసెస్ ఉంటాయి, షికారా ఘాట్స్ ఉంటాయి. షికారా ఘాట్స్ నుంచి అయితే మనము షికారా రైడ్ అయితే తీసుకోవచ్చు. సో పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టు ఇందాక డల్ లేక్ చుట్టూతా మనకి ఘాట్స్ అనేవి ఫామ్ చేశారు. ఆ ఘాట్స్ అనేవి ఏంటంటే షికారా రైడ్కి ఒక గేట్స్ లాంటివి అనమాట. అక్కడ మనకి బోట్స్ పెట్టుకొని వాళ్ళందరూ అక్కడ ఉంటారు. సో మనం ఏ ఘాట్ దగ్గరైనా ఎక్కచ్చు. సో ఏ ఘాట్ దగ్గర ఎక్కినా కానీ సేమ్ ప్రైస్ ఉంటుంది. ఆల్మోస్ట్ మన 1 అవర్కి అయితే 800 రూపీస్ అయితే ఇవ్వచ్చు. సో వాళ్ళు చెప్పడం అయితే కాస్ట్ వచ్చేసి మనకి 1200 నుంచి చెప్తారు. అది అగైన్ మన బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో మేమైతే 800 రూపీస్కి అయితే మేము మాట్లాడుకున్నాము. రీసెంట్గా ఊబర్ షికారా రైడ్ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసింది. పర్ అవర్ 800 అయితే ఛార్జ్ చేస్తారు. ఊబర్ యాప్లో కూడా మనము బుక్ చేసుకొని షికారా రైడ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈవినింగ్ అయితే ఒక రేటు మనకి ఆ క్లోజింగ్ టైంలో అలాగ కొంచెం బార్గెనింగ్ చేస్తే మనకి కొంచెం తక్కువ ప్రైజెస్కి అయితే దొరకచ్చు మామూలుగా అయితే. మేము ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి రీచ్ అవ్వడానికి మాకు ఆఫ్టర్నూన్ పట్టింది. సో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇలాగ షికారా రైడ్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే సన్సెట్ టైంలో బాగుంటుంది కాబట్టి. సో చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్ మాకు ఇక్కడికి రాగానే. సో అందుకని ఒక రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ షికారా రైడ్ కూడా చాలా ప్లెజెంట్గా, మనం చేసేది ఏమి ఉండదు, జస్ట్ ప్లెజెంట్గా ఎంజాయ్ చేయడం వరకే. అందుకని ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందామని అయితే ఇది తీసుకున్నాం. షికారా రైడ్ చాలా అందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో అయితే ఈ షికారాస్ అన్ని బాగా డెకరేట్ చేస్తారు. రంగురంగులుగా నీట్గా పెయింట్ వేసి డెకరేట్ చేసి లైట్స్ పెడతారు షికారాస్కి, చిన్న చిన్న బోట్స్కి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి బోట్ హౌసెస్ అన్నీ కనపడుతూ ఉంటాయి. అండ్ చుట్టూతో కొండలు, అవన్నీ నేచరు, చిన్న చిన్న పక్షులు కూడా మనకి వాటర్లో ఫ్లోట్ అయ్యేవి ఉంటాయన్నమాట. అవి కూడా కనపడుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది చూడటానికి అయితే మనకి షికారా రైడ్ సమ్మర్ సీజన్లో. మేము కొంచెం ట్రాన్సిషన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి మాకు కొంచెము తక్కువగా కనపడింది అనమాట సీనరీ. ఎందుకంటే మనకి ప్లాంట్స్ అన్నీ గ్రీనరీగా ఉండవు, అండ్ ఫ్లవర్ మార్కెట్ ఉండదు, వెజిటేబుల్ మార్కెట్ ఉండదు, ఇవన్నీ ఉండవు అనమాట ఇక్కడ షికారా రైడ్లో. మనకి వింటర్ ఆ టైంలో వెళ్తే, సమ్మర్లో వెళ్తే మటుకు పీక్ సీజన్ కాబట్టి మనకి అన్నీ దొరుకుతాయి. సో నేను ఫ్లవర్ మార్కెట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అని చెప్తున్నాను కదా. సో ఈ ఏరియాలోనే మనకి ఉంటుందన్నమాట. పక్కనే మనకి మీనా బజార్ అని ఉంటుంది. మీనా బజార్లో మనకి డిఫరెంట్ షాల్స్ కానీ కాశ్మీరీ వర్క్తో చేసిన లైక్ కుర్తీ సెట్స్, శారీస్, కార్పెట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ. సో ఇది ఒక ఫ్లోటింగ్ మార్కెట్ లాగా ఉంటుంది మనకి. మనం ఇక్కడ షికారాకి వెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళు ఆపుతారు కూడా కొంతసేపు, కావాలంటే మనం అక్కడ ఏదైనా పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. మేము వింటర్ ట్రాన్సిషన్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు ఫ్లవర్ మార్కెట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అయితే కనపడాలి. లేకపోతే మనకి ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటాయంట సమ్మర్ సీజన్లో. మనకి తినడానికి ఫుడ్ వెరైటీస్ అన్నీ వస్తూ ఉంటాయి. లైక్ ఫ్రూట్ సలాడ్, కబాబ్స్, మ్యాగీ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇలాగా చిన్న చిన్న షికారాస్లో వస్తూ ఉంటారనమాట. సో ఈ ఫ్రూట్ సలాడ్ వచ్చేసి 200 రూపీస్ అన్నారు. సో ఆ టైంలో మేము మధ్యాహ్నం కూడా
ఏం తెలియదు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కహ్వా తాగడం అనమాట. సో కహ్వా అనేది ఇక్కడ ఒక ట్రెడిషనల్ డ్రింక్ అనమాట. వాళ్ళు హర్బ్స్ అన్నీ కలిపి ఒక డ్రింక్ లాగా చేస్తారు. అది చలికాలంలో తాగుతారు, ఎందుకంటే అది తాగితే ఒంట్లో వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తాగుతారు. కప్ వచ్చేసి 50 to 100 రూపీస్ ఉంటుంది. వాళ్ళు వేసే వెరైటీస్ని బట్టి మనకి ప్రైస్ అనేది రేంజ్ అవుతుంది. సో మీరు కనుక షికారా రైడ్ తీసుకుంటే కనుక కహ్వా కూడా టేస్ట్ చేయండి. ఫుడ్ ఐటమ్సే కాకుండా ఇక్కడ కాశ్మీర్లో మనకి వుడ్ చాలా ఫేమస్ అనమాట. వుడెన్తో చేసిన ఐటమ్స్ కానీ, జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అన్నీ మనకి ఇలా షికారాలో వస్తూ ఉంటాయి. సో మనకి ఏదైనా కావాలంటే మనము కొనుక్కోవచ్చు అనమాట ఈ షికారా రైడ్లోనే. అదే కాకుండా ఇక్కడ నేను మీనా బజార్ అని చెప్పాను కదా, సో అక్కడ కూడా మనం క్లోత్స్ దొరుకుతాయి, క్లోత్స్ కొనుక్కోవచ్చు. అండ్ అక్కడ 2-3 ప్లేసెస్ అంటారు చూపించడానికి. అక్కడ 2-3 ప్లేసెస్ ఏమి ఉండవు అనమాట. ఒకటి మీనా బజార్, ఇంకోటి వచ్చేసేమో మనకి కొన్ని బాలీవుడ్ మూవీస్ షూటింగ్ చేసిన హౌసెస్ ఉంటాయి, అవి చూపిస్తారు అంతే. ఏవో 8 పాయింట్స్ 10 పాయింట్స్ చూపిస్తాము అవి ఇవి అని ఎక్కువ తీసుకుంటామని ట్రై చేస్తారు. సో అలాంటి వాటికి ఫూల్ అవ్వద్దు. సో 800 రూపీస్ ఇచ్చేసి మనం షికారా రైడ్ అయితే తీసుకోవడానికి అయితే వర్త్ అనమాట. हाफ चिकन और हाफ फिश करके एक प्लेट कर दो. ओके, ये कोयला होता है, लकड़ी. कोयला, हाँ लकड़ी. स्मेल धुआं आता है, वो अच्छा नहीं होता. अच्छा अच्छा, बारबेक्यू के लिए लकड़ी से ये बढ़िया फ्लेवर मिलता है. कितना बोला प्लेट आपने? 400. मजा नहीं, पैसा नहीं. हर कोई डिस्काउंट दे रहे, आप डिस्काउंट नहीं दे रहे ना? डिस्काउंट दे दो. How is your experience? Leiku, kababu, botu, leather. Excellent. కబాబ్ కూడా నీకు నచ్చినవి, ఫిష్, చికెన్, చల్లటి వెదర్లో వేడి వేడి కబాబ్లు తింటున్నావు, బాగుంది కదా? సూపర్. కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళినా మాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రశాంత వాతావరణము, ఆ వాటర్ వేవ్స్, ఆ చుట్టూతా మౌంటైన్స్, ఆ పీస్ఫుల్ నేచర్ అసలు ఎంత బాగుందంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సో ఆ చలికి తట్టుకోవడానికి మనకి కంబల్ లాంటిది ఇస్తారనమాట మనకి షికారా రైడ్లో. సో చక్కగా కప్పుకొని మనము నేచర్ని ఎంజాయ్ చేస్తూ 1 అవర్ అలా మనం ప్లెజెంట్గా ఒక రైడ్ అయితే వెళ్ళేసి రావచ్చు. రైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను జస్ట్ చూసాను అనమాట. కాశ్మీర్ డ్రెస్ అక్కడ మనకి షికారాలోనే తిరుగుతూ ఇలాగా అమ్ముతూ ఉంటారు. అంటే ఇది రెంట్ బేస్డ్ అనమాట. సో ఇన్ని ఫొటోస్ అంటే మినిమం ఒక 20 ఫొటోస్ తీసుకుంటే మనకి డ్రెస్ అది 200 రూపీస్ 1 అవర్కి అనమాట. సో అలా అని చెప్పారు. ఒక్కొక్క ఫోటోకి 200 రూపీస్ అడిగారు. సో నేనైతే బార్గెన్ చేసి ఒక్కొక్క ఫోటో 100 రూపీస్కి తీసుకున్నాను. ఒక 10 ఫొటోస్ తీసుకున్నాను అంతే. ఇంకా మొత్తానికి ఒక 1000 రూపీస్ అనుకుంటా మొత్తం ఇద్దరం కలిపి ఇంకా అలా దిగామన్నమాట. గుర్తుగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కాబట్టి ఇది ఒక సింపుల్ మెమరీగా ఉంటుందని అయితే మేము అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇది ఎలాగో కాశ్మీర్ డ్రెస్ని రెంట్కి తీసుకొని వేసుకున్నాం కాబట్టి కాశ్మీర్ మూవీలో చిన్నప్పుడు ప్రీతి జింతా అదొక సాంగ్ ఉంటుంది, బుమ్రో బుమ్రో సాంగ్. సో ఆ సాంగ్కి నాకు ఒక రీల్ చేసుకోవాలనిపించింది. సో ఆ అటైర్తో మొత్తం ఒక రీల్ అయితే చేసుకున్నాను. అది కూడా అప్లోడ్ చేస్తాను, మీరు అది కూడా తప్పకుండా చూడండి.
ఆల్ డీటెయిల్స్ అబౌట్ షికారా రైడ్ అనమాట డల్ లేక్లో. సో కాశ్మీర్లో ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ కూడా నేను వీడియోస్ పెడతాను, తప్పకుండా అవి కూడా చూసేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.